ఏపీ వ్యాప్తంగా బీహార్ తరహా హింసాత్మక రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. గెలిచిన మరుక్షణం నుంచి వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్ గా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు పార్టీ నేతలు ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు ఆలయాలపై కూడా పడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను విధ్వంసం చేసే యత్నం చేస్తున్నారు. తిరుపతి జిల్లా పుత్తూరులోని కామాక్షి వరదరాజస్వామి ఆలయంలోని అన్నదాన మండపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. శిలాఫలకంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజా ఫోటోలు ఉండటంతోనే రెచ్చిపోయారు. వైఎస్ జగన్ ఫోటోలు కనిపించకూడదనే లక్ష్యంతోనే దాడి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చిత్తూరు జిల్లాలోనూ ఇటు తిరుపతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత టీడీపీ జనసేన శ్రేణులు ఏకకాలంలో దాడి చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తిరుపతి నియోజకవర్గంతో పాటు శ్రీకాళహస్తి, ఇటు చెన్నగిరి నియోజకవర్గంతో పాటు ఇప్పుడు తాజాగా నగరి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల పైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కామాక్షి వరదరాజస్వామి ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 20 లక్షల రూపాయలతో యొక్క అన్నదాన భవనాన్ని ప్రారంభించారు. ఆ క్రమంలోనే మంత్రి రోజా, ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటంలో కూడినటువంటి శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శిలాఫలకాలు కానీ ఎక్కడైనా సరే ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ ఉండకూడదంటూ వారంతా కూడా భయభ్రాంతికి గురి చేసే విధంగా వారు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఈ విషయం పట్ల పోలీసులు ఏమాత్రం కూడా స్పందించిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రధానంగా వైసీపీ శ్రేణులను భయభ్రాంతికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి రూరల్ మండలంలో ఉన్నటువంటి వాగివేడు గ్రామంలో కూడా వాలంటీర్ పైన దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లిన తర్వాత పోలీసులు స్పందించి ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులను తరిమి కొట్టారు. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు ఏదైనా జరిగితే పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలంటూ ఎస్పీ వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ మూర్తి.